ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మనోహరి, దారి తప్పొచ్చినట్టున్నా? మాట్లాడడానికి వచ్చావా, నాతో ఉండటానికి వచ్చేసావా? నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. నువ్వు చెప్పు, నేనెందుకు వచ్చాను? నువ్వు నీ ఓటమిని అంత సులువుగా ఒప్పుకునేదానివి అయితే నువ్వు అమరేందర్ని వెతుక్కుంటూ వెళ్లేదానివి కాదు. నీది కాని జీవితాన్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేదానివే కాదు. అంటే మనో పంతం పగ అన్నీ తెలిసి మరి ఎందుకు నువ్వు భార్యని వదిలేస్తున్నావు రణవీర్? మా ఆయనకి నిజం చెప్పకుండా వీళ్ళని ఆపుతుంది ఏంటో నాకు తెలియాలి. అది తెలుసుకునే వరకు నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. తెలుసుకునే వెళ్తాను. నన్నే నీ దగ్గరికి రప్పించుకున్న నువ్వు ఇవాళ నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే నీకేదో కావాలి. చెప్పు, ఏం కావాలి? సమాధానాలు. నా ప్రశ్నలకి సమాధానాలు కావాలి. అడుగు. నేనే నీ భార్యనని ఆయనకి చెప్పి నీ వెంట నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు? ఎందుకు నేనెవరో తెలియదని అబద్ధం చెప్పావు? మీకు కావాల్సింది నేనే మీ కళ్ళ ముందున్నా మరెందుకు నన్ను తీసుకెళ్లడం లేదు? నా కూతురిని నాకు అప్పచెప్ప మనోహరి. నీ నీడు కూడా నా బిడ్డ మీద పడనంత దూరం వెళ్ళిపోతాం. నాకేం కావాలో, నేను ఎందుకొచ్చాను, ఏమిస్తే నేను వెళ్ళిపోతానో నీకు చెప్పాను కదా. ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మారదు. నాకు నాకు నా కూతురు కావాలి, నా కూతురు కావాలి, నా కూతురు కావాలి, నా కూతురు కావాలి, నా కూతురు కావాలి. కూతురా? ఏంటి, నీకు కూతురు ఉందని తెలియనట్టు ఇప్పుడే తెలిసినట్టు అంతలా ఆశ్చర్యపోతున్నావు? కూతురున్న సంగతే మర్చిపోయినని మాత్రం చెప్పకు మనోహరి. చూడు, ఇప్పటికైనా నీకు నా నుంచి దూరం చేసిన కూతురు గుర్తొస్తుందేమో చూడు. కన్న తల్లి కఠినాత్మరాలు అనుకున్నాను, కానీ ఇంత కసాయిదనుకోలేదు. అంజు, ఏంటమ్మా మనోహరి, అంజలిని కొత్తగా చూస్తున్నట్టు తెగ బాధపడిపోతున్నావు?
రేపు నేను నీకు ముద్దు పెట్టాక అప్పుడు ఇది నువ్వు నాకు కట్టాలి, ఓకేనా? ఆంటీ, ఇది మీకు కట్టాలని నేను స్కూల్ నుంచి వచ్చేసా. డాడీ నన్ను తిట్టారు. ఏంటంజు, నువ్వు ఈ తాయెత్తు కోసం ఇంటికొచ్చావా? అవును మిస్ అమ్మ, ఆంటీ తాయెత్తు కట్టమని చెప్పారు. తాయెత్తు కట్టమని నీకు చెప్పిందా? ఎందుకు? ఏమో తెలీదు, నేను అడగలేదు. మనోహరి గారు ఎందుకు అంజుకి తాయెత్తిచ్చి కట్టమని చెప్పారు? ఏమైంది మనోహరికి? చాలా వింతగా, చాలా కొత్తగా ప్రవర్తిస్తుంది. బాలిక, బాలిక, నీ పిల్ల పిచ్చుగా నీకు తాయెత్తు కట్టుచున్నది. మేల్కొనుమో, కళ్ళ ముందు జరుగుచున్న దాన్ని చూడుము బాలిక. బాలిక, అర్థము చేసుకొనుము. ఎంత పని చేసేదివి బాలిక. అమ్మయ్యా, మీరు చెప్పినట్టు మీకు తాయెత్తు కట్టేశానా ఆంటీ? దేవా, ఆత్మబంధన జరుగుతుంది. మనోహరి గారు, మనోహరి గారు, ఆత్మా రా, నా దగ్గరికి రా. బంధాలని తెంచుకుని నీ గత జన్మ జ్ఞాపకాలను విడిచిపెట్టి నన్ను ఈ లోకనాయకుణ్ణి చేయి. రా, నా దగ్గరికి కదలిరా. ఆంటీ, మనోహరి గారు, బాలిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.